ఇంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. జై వాస్తవి. ఎలా ఉన్నారండి అందరు కూడా? హౌ ఆర్ యు ఆల్? సూపర్ సూపర్. ఎక్కడెక్కడ నుండి సెషన్లు జాయిన్ అవుతున్నారండి? మే ఐ నో? సార్ అందరూ కూడా మాక్సిమం వాళ్ళ నేమ్ ముందర వాళ్ళ కంట్రీ నేమ్ పెట్టేసుకున్నారు సార్. సో మస్కట్ ఓహో. కానీ దుబాయ్. యా, గ్రేట్ గ్రేట్. మస్కట్ నాగరాజు గారు, మస్కట్ రాజేందర్ రెడ్డి గారు, ఒమన్ రాము గారు, రాజేష్ గారు, మస్కట్. డిఎక్స్బి అంటే? దుబాయ్ దుబాయ్ ఓ సార్. దుబాయ్. అబ్బాయి. డిఎక్స్ అంటే దుబాయ్. ఓహో, గ్రేట్ 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 గ్రేట్. టుడే వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ విటమిన్ ఎం అండి. విటమిన్ ఎం గురించి డిస్కస్ చేయబోతున్నాం మనం. ఎవరికి కావాలి విటమిన్ ఎం? ఎవరెవరు కావాలి? ఆర్ యు రెడీ టు లర్న్ అబౌట్ విటమిన్ ఎం? ఎస్, ఆర్ యు రెడీ? ఎస్, సో మెనీ ఆర్ రెడీ. సో మెనీ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ గుడ్ గుడ్. వెరీ గుడ్. సాధ్యమైనంత వరకు వీడియో ఆన్ చేసుకొని క్లాస్ వినడానికి ప్రయత్నం చేయండి. వై? బికాస్ 100% ఇన్వాల్వ్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 100% ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడే దేనిలో అయినా సరే మనం సక్సెస్ కాగలుగుతాము, నేర్చుకోగలుగుతాం. రాబోయే 40 మినిట్స్ ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హౌ మచ్ వీఆర్ లర్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ మచ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం సెషన్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి అంశాల నుండి ఏదైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతారో, ఏదైతే యాక్షన్ రూపంలోకి తీసుకొని రాగలుగుతారో వాటిని నోట్ డౌన్ చేసుకోండి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మాత్రమే, వాటిని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది. బట్ ఎంత నేర్చుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన లైఫ్ అనేది చేంజ్ అవ్వదు. హౌ మచ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్, ద యాక్షన్ టేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ దట్ వీఆర్ లర్నింగ్ సో మెనీ మనీ రిలేటెడ్ థింగ్స్. ఈరోజు డబ్బుకు సంబంధించినటువంటి అనేక విషయాలు, ఈరోజు స్కూల్లో కాలేజీలో డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు చెప్పట్లేదు. డబ్బు సంపాదించడం పైన మాత్రమే మనకు పాఠాలు బోధించడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఆ డబ్బును ఎలా మేనేజ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, డబ్బుకు సంబంధించినటువంటి హ్యాబిట్స్ ఏంటి, బిలియనియర్స్ ఏ విధంగా బిలియనియర్గా తయారయ్యారు. అవునా? సొసైటీలో మనం చూస్తున్నాం, రిచ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బికమింగ్ రిచ్, పూర్ పీపుల్ బికమింగ్ పూర్. వై? బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సిస్టమ్, మనీ మేకింగ్ సిస్టమ్ అనేది తెలియకపోవడం వల్ల పూర్ బికమింగ్ పూర్. ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, తెలుగు స్టేట్స్లో సగం జనాభా కంటే ఎక్కువ మంది ఆర్థిక బాధల్లోనే ఉన్నారట, రుణ బాధల్లోనే ఉన్నారట. ప్రతి ఒక్కరు కూడా అప్పు ఉందట. ఒక సర్వేలో తెలిసినటువంటి విషయం. రుణాలు తీసుకుంటున్నారు కదా, అందరూ కూడా ఈఎంఐ పే చేస్తున్నారు, క్రెడిట్ లోన్స్ తీసుకుంటూ ఉన్నారు. అవునా కదా? లోన్స్ పైన సర్వే చేస్తే తెలిసినటువంటి విషయం ఏంటంటే ఎక్కువగా లోన్స్ దేని మీద తీసుకుంటున్నారు? ఫోన్లు కొనుగోలు పైన లోన్ తీసుకుంటున్నారు. 70% ఆఫ్ లోన్స్ అన్ని కూడా ఐఫోన్స్ కొనడానికి మాత్రమే తీసుకుంటున్నారట. ఇదంతా ఎందుకు జరుగుతుంది? సరైనటువంటి ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల. మొత్తం ఇండియాలోనే ఫైనాన్షియల్ లిటరసీ అనేది 16% అన్ని దేశాలతో పోలిస్తే. దట్టు మన యొక్క తెలుగు స్టేట్స్లో ఇంకా తక్కువగా ఉంది, 10 to 13% మాత్రమే ఉంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రొఫెషన్, లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, ఆటోమేటిక్గా డబ్బులు బాగా సంపాదించిన తర్వాత సూసైడ్ చేసుకునేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా డబ్బులు లేకపోవడం వల్ల, డబ్బులు సంపాదించలేకపోవడం వల్ల సూసైడ్ జరగట్లేదు. బాగా డబ్బు సంపాదించిన తర్వాత
వాటిని సరిగా మేనేజ్ చేయలేక సూసైడ్ జరుగుతున్నాయి. మే కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్? కరెక్ట్ అని నేను చెప్పేది. ఆకలి చావులు లేవు, డబ్బు బాగా సంపాదిస్తున్నారు, దాన్ని సరిగా మేనేజ్ చేయలేక మళ్ళీ అప్పులోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. కాఫీ డే ఓనర్ చూశారు కదండి, అప్పులోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, డబ్బును మేనేజ్ చేయడం తెలియకపోవడం వల్ల మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. మనం చెస్ ఆడతాం అనుకోండి, చెస్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా చెస్ ఆడితే గెలుస్తామా ఓడతామా? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ యువర్ ఆన్సర్. చెస్ గేమ్ ఆడుతున్నాము, దాంట్లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండానే ఆడుతున్నాం, గెలుస్తామా ఓడతామా? ఎస్, డెఫినెట్లీ వి లూజ్ ద గేమ్. సేమ్ లైక్ దట్, సేమ్ లైక్ దట్ డబ్బుకు సంబంధించినటువంటి ఈ గేమ్లో కూడా మనం డబ్బుతో పాటు ఒక ఆట ఆడుతున్నాము, కానీ దాంట్లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండానే ఆ గేమ్ ఆడుతున్నాం. బేసిక్ ప్రిన్సిపల్స్ తెలియకుండానే ఆ గేమ్ ఆడుతున్నాం కాబట్టి చాలా మంది ఓడిపోవడం జరుగుతుంది. 365 days 24 hours 7 days మనం డబ్బు గురించే పనిచేస్తూ ఉన్నాం, బట్ వీఆర్ నాట్ బికమింగ్ రిచ్. మళ్ళీ ఒక సైకిల్లోకి వెళ్ళిపోతున్నాం అండి. డబ్బు సంపాదిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం, సేవింగ్ చేస్తున్నాం, మళ్ళీ ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే మళ్ళీ ఇంకొక లోన్ పైన డిపెండ్ అవుతున్నాం, మళ్ళీ ఈఎంఐ పే చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక లోన్ పైన డిపెండ్ అవుతున్నాం, మళ్ళీ డబ్బు సంపాదిస్తున్నాం, ఆ డబ్బు సంపాదించినట్లు మళ్ళీ ఈఎంఐలోకి వెళ్ళిపోతున్నాం. అవునా కదండి? ఎందుకు ఇలా జరుగుతుంది? కాబట్టి మనీ గ్రోత్ సిస్టమ్ అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 3 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. 3 విషయాలు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ మనీ మేనేజ్మెంట్ గురించి చెప్తాను. క్యాష్ ఫ్లో మాస్టరీ, అసలు డబ్బుకు సంబంధించిన క్యాష్ ఫ్లో గేమ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం డిస్కస్ చేస్తాం. థర్డ్ వన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఎలా వర్క్ చేస్తుంది అనే విషయం గురించి నేర్చుకుంటాం. ఈ 3 విషయాలు రాబోయేటువంటి 40 to 50 minutes నేర్చుకుంటాం. మీరు లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి తప్పదు, 10 అయిపోతుంది. 10 తర్వాత కూడా మన సెషన్ ఇండియాలో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనీ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? 3 టాపిక్స్లో ఫస్ట్ వన్ మనీ మేనేజ్మెంట్. ఇది కొత్త అనిపిస్తుంది చాలా మందికి. ఏమనిపిస్తుంది అంటే, ఏదైనా కొత్తగా డబ్బు సంపాదించే మార్గం చెప్పండి సార్, మళ్ళీ మనీ మేనేజ్మెంట్ ఏంటి? అవునా? ఒక్కొక్క స్కిల్ నేర్పించండి, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పండి అంటారు. ఓన్లీ మనీ ఎర్నింగ్ పైన మాత్రమే మనం దృష్టి పెడుతున్నాం. మనీ హ్యాస్ 2 కాంపోనెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనీ హ్యాస్ 2 కాంపోనెంట్స్. Number 1 is earning money. Number 1 is earning money. Whole the world is concentrating on the money earning. The second component is there, how to manage money, saving money, multiplying money, protecting money. This is second component, but nobody is concentrating on the second component. అందరం కూడా కేవలం ఫస్ట్ కాంపోనెంట్ ఎర్నింగ్ పైన దృష్టి పెడుతున్నాం. అసలు ఎలా మేనేజ్ చేయాలి, ఎలా దాన్ని సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఈ విషయాలు ఎక్కడ కూడా డిస్కస్ చేయబడట్లేదు. ఆటోమేటిక్గా జాబ్ రాగానే మళ్ళీ మన డబ్బు అనేది మన దగ్గరకు వస్తుంది, దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. అందుకనే కదా చాలా మంది ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ డెట్ లోడెడ్ లైఫ్, నాట్ డెట్ ఫ్రీ లైఫ్. దెర్ ఇస్ నో డౌట్, ఎవ్రీబడి ఈస్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎవ్రీబడి డబ్బు సంపాదించడంలో ఏమాత్రము తక్కువ లేదు, బట్ సరిగా మేనేజ్ చేయకపోవడం వల్ల, రైట్ డైరెక్షన్ టు మనీ అనేది ఇవ్వకపోవడం వల్ల ఆటోమేటిక్గా మళ్ళీ డబ్బు మన దగ్గర ఉండట్లేదు. అవునా కదండి? ఈరోజు డబ్బు ఎన్ని రకాలుగా వస్తుందండి మన దగ్గరికి? ఎన్ని రకాలుగా వస్తుంది? ఇన్కమ్ ద్వారా వస్తుంది, లేదా ప్రాఫిట్ ద్వారా వస్తుంది. కరెక్ట్? ఎస్, అవునా కదండి? ఇన్కమ్ ద్వారా వస్తుంది, లేదా ప్రాఫిట్ ద్వారా వస్తుంది. కానీ డబ్బు మన దగ్గర నుంచి ఎన్ని మార్గాల ద్వారా వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఫోన్పే ద్వారా నుండి వెళ్తుంది, గూగుల్ పే నుండి వెళ్తుంది, యోనో యాప్ నుండి వెళ్తుంది, మీషో నుండి వెళ్తుంది, అమెజాన్ నుండి వెళ్తుంది, ఫ్లిప్కార్ట్ నుండి వెళ్తుంది, బుక్ మై షో నుండి వెళ్తుంది, జొమాటో నుండి వెళ్తుంది. అవునా కదా? ఇలా ఎన్ని మార్గాల ద్వారా వెళ్తుందో మనకు తెలియదు.
అంటే డబ్బును సరైన విధంగా మనం ట్రాక్ చేయట్లేదు. కారణం అది. అసలు ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ట్రాక్ చేయాలి, దానికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే. ఎవరైతే ఇక్కడ ఈజీ మనీ గురించి ఎవరైనా చెబుతారో అనుకునే సెషన్లో జాయిన్ అయినట్లయితే వాళ్ళకి ఇది యూస్ఫుల్ కాదండి. ₹1,00,00,000 సంపాదించినటువంటి వ్యక్తి కోన్ బనేగా కరోడ్పతిలో 6 మంత్స్ తర్వాత మళ్ళీ సేమ్ స్టేజ్కి వెళ్ళాడు. కానీ డొనాల్డ్ ట్రంప్, అమితాబ్ బచ్చన్ ఇలాంటి చాలా మంది కూడా మనీ సిస్టమ్ తెలిసిన వాళ్ళు అప్పుల్లోకి వెళ్ళినా ఈజీగా మళ్ళీ తొందరగా వాళ్ళు ఒక రీచ్ అవ్వడానికి అవకాశాన్ని ఏర్పరచుకోవచ్చు. కారణం ఏంటి? వాళ్ళకి ఆ సిస్టమ్ తెలుసు కాబట్టి ఈజీగా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్లేస్కి వచ్చారు వాళ్ళు. కాబట్టి మనీ ఎర్నింగ్ మాత్రమే కాదు మనం రిచ్ అవ్వడానికి, దాని యొక్క సిస్టమ్, దాని యొక్క రూల్స్, దాని యొక్క హ్యాబిట్స్ తెలిసినప్పుడు మాత్రమే మన దగ్గర డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఆ సిస్టమ్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ సిస్టమ్ మనం ఉపయోగించుకుంటే ఎంత డబ్బు సంపాదించినా సరే మన దగ్గర డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి బేసిక్ పాయింట్స్ తెలియకపోవడం వల్లనే ఆటోమేటిక్గా చాలా సంపాదిస్తున్నా కూడా చివరికి డెట్ లోడెడ్ లైఫ్ అనేది సఫర్ అవుతున్నా. కారణం వాట్ ఈస్ ద మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తెలియకపోవడం వల్ల. ఈరోజు ₹20,000 ఉన్నాయనుకోండి, చాలా మంది ఏమనుకుంటారు, నేను ఎక్కువ సేవ్ చేయగలుగుతాను, 50,000 ఉంటాయి అనుకుంటారు. ₹50,000 సంపాదించిన తర్వాత కూడా అతని దగ్గర సేవింగ్స్ ఉండవు. అవునా? ఎందుకంటే అతనికి ఆ సిస్టమే తెలియదు కాబట్టి. కాబట్టి హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు 20,000 కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే 50,000 కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతావు, ₹1,00,000 మేనేజ్ చేయగలుగుతావు, 5,00,000 మేనేజ్ చేయగలుగుతావు, ₹1,00,00,000 సరే అదే విధంగా మేనేజ్ చేయగలుగుతావు. నీ దగ్గర ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, యాక్చువల్గా హౌ యు ఆర్ మేనేజింగ్, హౌ యు ఆర్ గివింగ్ రైట్ డైరెక్షన్ టు యువర్ మనీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ద మనీ గ్రోత్ సిస్టమ్. నోట్బుక్లో రాస్తూ ఉండండి, జాగ్రత్త అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. నేను రీసెంట్గా హైదరాబాద్లో కండక్ట్ చేసినటువంటి ఒక ఆఫ్లైన్ వీడియో ఒకటి మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది, కానీ నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నా దాని వల్ల లైఫ్ చేంజ్. ఐఎమ్ ఎన్ ఎక్సలెంట్ మనీ మేనేజర్. సెషన్ ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళకు ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి చివరి వరకు ఉంటూ అద్భుతమైనటువంటి గిఫ్ట్ తీసుకోండి. వాట్ ఈజ్ మనీ? మనం రెగ్యులర్గా చూసేటువంటి కరెన్సీ, నోట్స్, కాయిన్స్ ఇదంతా కూడా మనీ లాగానే భావిస్తుంటాం. కానీ మనం చూసేటువంటి విధానం అనేది మారాలి. మనీ అనేది కేవలం కరెన్సీ మాత్రమే కాదు, మనీ అనేది కేవలం ఒక కాయిన్స్ మాత్రమే కాదు. మనీ ఈజ్ అన్ ఎనేబులర్, మేక్ థింగ్స్ ఈజియర్ ఇన్ అవర్ లైఫ్, మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ టూల్. Money can buy security, money can buy lifestyle, money can buy freedom, money can buy experiences, money can buy options. Everything can do money only. ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్లో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ డిసైడ్ చేసేది మనీ. మనం ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎలా హాలిడేస్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ చేసేది మనీ. కాబట్టి గివ్ ద ప్రియారిటీ, గివ్ ద ఇంపార్టెన్స్ టు ద మనీ. దానికి సరైన విధంగా మనము రెస్పాన్స్ అండ్ ప్రియారిటీ ఇచ్చినప్పుడు దాని ద్వారా మనకు రిజల్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, డబ్బు చాలా చెడ్డది అంటుంటారు. ఇది ఒక బిలీఫ్ సిస్టమ్, రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అనేది మన మైండ్లో ఉండిపోయింది. డబ్బు చాలా చెడ్డది అని అంటుంటారు. డబ్బు చెడ్డది కాదండి.
డబ్బు అనేది చాలా శక్తివంతమైనటువంటి ఒక సాధనం. 100x పవర్ ఇస్తుంది అది. నీ దగ్గర మంచి గుణాలు ఉన్నాయనుకోండి, డబ్బు నీ దగ్గరకు వచ్చింది అనుకో, నీ మంచి గుణాలు 100x అవుతాయి. అర్థమైందండి? నీ దగ్గర ఆల్రెడీ చెడు గుణాలు ఉన్నవి, నీ దగ్గరికి డబ్బు వచ్చింది, నీ చెడు గుణాలు 100x అవుతాయి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కారణం అనేది డబ్బు కాదు. కారణం అనేది డబ్బు కాదు, అది పవర్ఫుల్ టూలే. కాకపోతే నీకు ఆల్రెడీ చెడు గుణాలు ఉంటే అవి 100x చెడు గుణాలు అవుతున్నాయి. డబ్బు మాత్రం చెడ్డది కాదు. చాలా మంది ఇంకొక లిమిటింగ్ బిలీఫ్ ఉంటుంది. ఏమని లిమిటింగ్ బిలీఫ్ ఉంటుంది? డబ్బు కంటే కూడా అనుబంధాలు గొప్పవి, డబ్బు కంటే కూడా ప్రేమ గొప్పది, డబ్బు కంటే కూడా సొసైటీ గొప్పది. ఇలా చాలా మన కన్వర్జేషన్ చూస్తుంటాం. ఈ కన్వర్జేషన్ కరెక్టా అండి? ఒకసారి ఆలోచించండి. ఈజ్ ఇట్ కరెక్ట్ కన్వర్జేషన్? నో. ఎందుకంటే మీకు కాలు గొప్పదా చేయి గొప్పదా అని అడిగితే ఏమైనా సమాధానం చెప్తామండి? కాలు గొప్పదా చేయి గొప్పదా? ఏదైనా ఆన్సర్ ఉంటుందా అండి దానికి? ఎందుకు కంపారిజన్ అవసరం లేదు. మనీ అనేది ఒక పవర్ఫుల్ టూల్. దాన్ని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడుతుంటాము. దాని ఒక ఎక్స్చేంజ్ వాల్యూ రూపంలో మనం తీసుకెళ్తుంటాం. మానవ సంబంధాలు ఇదంతా వేరే విషయం. దానికి దీనికి పొందడం అవసరం లేదు. అనకండి, డబ్బు ఉంటేనే మనం సేవ చేయగలుగుతాము, డబ్బు ఉంటేనే ఇంకా అద్భుతమైనటువంటి పాఠశాలలు నిర్మించగలుగుతాం, దేవాలయాలు నిర్మించగలుగుతాము, ఒక బెటర్ సొసైటీ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాము. అర్థమైందండి? కాబట్టి అలా బెటర్ సొసైటీ మనం క్రియేట్ చేయాలి అంటే మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కాబట్టి దేని ప్రియారిటీ అనేది దానికి ఉంటుంది. డోంట్ కంపేర్ విత్ అదర్ థింగ్స్ విత్ ద మనీ. దీనికి తక్కువ ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన యాక్షన్స్ కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి, మన యొక్క ప్లానింగ్స్ కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ గివ్ ద హై ప్రియారిటీ టు ద మనీ. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ టూల్ టు చేంజ్ ద లైఫ్. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకు తెలియాలండి. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది తెలియాలి. ఎందుకంటే మన యొక్క డబ్బు ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుందో అది సరైనటువంటి ఎర్నింగ్స్. ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ స్టైల్ చాలా పెరిగిపోతూ ఉంది. రాబోయే 10 సంవత్సరాలలో నీకు ఎంత డబ్బు అవసరం అనేది నీ ఇన్ఫ్లేషన్ రేట్ను బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదండి, ధరల పెరుగుదలను ఇన్ఫ్లేషన్ అంటాం. ధరల పెరుగుదలను ఇన్ఫ్లేషన్ అంటాం. డబ్బును కేవలం సేవింగ్ అకౌంట్లో మాత్రమే ఉంచామనుకోండి, ఎలాంటి రిటర్న్స్ రాకుండా సేవింగ్ అకౌంట్లోనే ఉన్నాయనుకోండి, నీ డబ్బు విలువ ఆటోమేటిక్గా తగ్గిపోతున్నట్లు. అర్థమైందండి? డబ్బు విలువ ఆటోమేటిక్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. డబ్బు విలువ పెరగాలి అంటే అట్లీస్ట్ 7 to 8% ఉంది ఈరోజు ఇండియాలో. ఆ 7 to 8% ఇన్ఫ్లేషన్కి మించి నువ్వు ఏదైనా సేవింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తేనే అది సరైనటువంటి రిటర్న్స్ ఇస్తున్నట్లు. ఈక్వల్ టు 7% ఇచ్చినా సరే నీ డబ్బు ఎలాంటి డబ్బును సృష్టించట్లేదు. అర్థం చేసుకోండి, నీ డబ్బు ఎలాంటి డబ్బును కూడా సృష్టించట్లేదు అని అర్థం. కాబట్టి బియాండ్ ద ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైనా రిటర్న్స్ వస్తేనే నువ్వు డబ్బుని ఏదైనా సృష్టిస్తున్నట్లు. కాబట్టి యువర్ సేవింగ్ షుడ్ బీట్ ద ఇన్ఫ్లేషన్ మై డియర్ ఫ్రెండ్స్. రెగ్యులర్గా మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్. ఖర్చు పెట్టాక మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేస్తాను అనేటువంటి ఒక అపోహలో ఉండిపోతాం. ఇది కంప్లీట్ రాంగ్. ఇంకొక అభిప్రాయం ఉంటుంది చాలా మందికి కూడా, నేను ఇప్పుడు మంచి ఫైనాన్షియల్ పొజిషన్లోనే ఉన్నాను కదా, నాకు ఇవన్నీ పాఠాలు ఎందుకు అనుకుంటూ ఉంటాను. డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు వెళ్తామండి డెంటిస్ట్ దగ్గరికి? ఏదైనా పన్ను నొప్పి వచ్చినప్పుడు, ఏదైనా డెంటల్ ప్రాబ్లం ఉన్నప్పుడే మనము డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం. అవునా కదా? బట్ ఇట్లాంటి ఫైనాన్షియల్ థింగ్స్ అనేది డబ్బు గేమ్లో మనం ఉన్నాం కాబట్టి ముందుగా తెలుసుకొని ఆ నొప్పి రాకుండా మనం ముందుగానే ఆ యొక్క అరేంజ్మెంట్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ చాలా మంది కూడా ఈరోజు మనీ మేనేజ్మెంట్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్తే ఏమంటారంటే, వెల్ అండ్ గుడ్, ఇప్పుడు బాగుంది, నాకు అవసరం లేదు అంటారు. చివరికి ఆ డబ్బులు సరిగా రిటర్న్స్ రానప్పుడు, లేదా అప్పులోకి వెళ్తున్నాం, సరిపోవట్లేదు, ₹1,00,000 సంపాదిస్తున్నా సరే అని సందర్భాలు ఏర్పడినప్పుడు అప్పుడు మళ్ళీ ఈ యొక్క విషయాలు నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. చాలా మంది క్లయింట్స్ వస్తారు, నాకు ₹1,00,000 సంపాదిస్తున్నాను సార్, బట్ ఎక్కడ సేవింగ్ అనిపించట్లేదు, ఎటు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అంటారు.
కాబట్టి మనం ముందుగా తెలుసుకోవడం వల్ల అత్యధికమైనటువంటి మన యొక్క హార్డ్ మనీని మనం కాపాడుకోగలుగుతాం. తెలుసుకోకుండా ఈ మనీ గేమ్లో సీక్రెట్స్ అనేది తెలుసుకోకుండా ముందుకు వెళ్తుంటే నువ్వెంత స్పీడ్గా వెళ్తున్నా సరే దాంట్లో గ్రోత్ ఉండదు. ఎందుకుండదు తెలుసా అండి? ట్రేడ్ మిల్ తెలుసా? ట్రేడ్ మిల్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం, స్పీడ్గా పరిగెడతాం దానిపైన, కానీ ముందుకు వెళ్తామా అండి? కొద్దిగానే ముందుకు వెళ్ళే అవకాశం ఉందా ట్రేడ్ మిల్ పైన మనం పరిగెడితే? లేదు. సేమ్ అదే విధంగా లైఫ్ అనేది తయారవుతుంది. ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా, అసలు డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి పాఠాలు తెలియకుండా మనము ఒకవేళ డబ్బుతో గేమ్ అనేది ఆడుతూ ఉంటే గ్రోత్ ఉండదు, కానీ స్పీడ్ ఉంటుంది. అవునా? ఆ స్పీడ్ దేనికి రిజల్ట్ అండి? ఎలాంటి రిజల్ట్ అనేటువంటి ఆ స్పీడ్ అవసరం లేదు. ఎంతో మంది, కొన్ని వందల వేల ఫ్యామిలీస్ ఈ రోజు ఉన్నాయి. నేను 2-3 ఇయర్స్ నుండి కొన్ని వేల మందిని కలుస్తున్నాను, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. దెర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ రిజల్ట్ హౌ దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. చేసినటువంటి కష్టానికి అనుగుణంగా రిజల్ట్ రావట్లేదు. ది సింపుల్ థింగ్ బేసిక్ అనేది చూద్దాం. ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. కానీ చాలా మంది కొత్త క్వశ్చన్ ఏంటి, అసలు యాక్చువల్ ఇన్కమ్ ఎగ్జాక్ట్గా మీ ఇన్కమ్ ఎంత వస్తుంది విత్ నంబర్స్తో సహా చెప్పగలగాలి. సేవింగ్స్ ఎన్ని చేయగలుగుతున్నారు, మిగిలింది ఎంత ఎక్స్పెన్సెస్ చేయగలుగుతున్నారు అనే నంబర్ అనేది మనకు తెలియాలి. ప్రతి రూపాయిని మనం ట్రాక్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ పోను మనం ఎక్స్పెన్సెస్ చేయాలండి. ఓకే, దట్ ఈస్ ద సిస్టమ్. కాబట్టి ఈరోజు సెషన్ ద్వారా ఒకవేళ మనం ఈ సిస్టమ్ పాటించకపోతే ఒక్క యాక్షన్ పాయింట్ అనేది తీసుకోండి. ఇట్ మినిమం సేవ్ 10% ఆఫ్ యువర్ శాలరీ. నెట్ శాలరీ అండి. నెట్ శాలరీలో ఏదైనా ఉంటే దాంట్లో 10% అనేది ఖచ్చితంగా మనం ఆటో డెబిట్ సిస్టంలో సేవ్ చేయగలగాలి. అలా సేవ్ చేయలేకపోతున్నాము అంటే వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ బట్ నాట్ ఫర్ ద ఫైనాన్షియల్ గోల్స్. ఓన్లీ బ్యాంకులకు ఈఎంఐలు పే చేయడానికి మాత్రమే మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం అంతే. నేనేం చెప్పాను, మీరు ఏదైనా సరే ఒక నోట్బుక్లో రాయండి, సబ్జెక్ట్ అంత అవసరం లేదు. ఈ సెషన్ ద్వారా నేను ఏం యాక్షన్ తీసుకుంటాను, అవునా, నా ఫైనాన్షియల్ ఫ్యూచర్లు రీచ్ అవ్వడానికి, ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి నేను ఏం యాక్షన్ తీసుకుంటాను అదొకటి రాయండి. ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రిజల్ట్ వస్తుంది. దాని గురించి మనము ఒక డిఫరెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది నేర్చుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు నెక్స్ట్ మండే యాటిట్యూడ్ లాగా చేస్తారు. ఒక జిమ్లో జాయిన్ అయ్యామనుకోండి, ఎప్పటి నుండి వస్తావు జిమ్కి అంటే ఏమంటారు? మండే నుండి వస్తా అంటారు. అవునా కదండి? మళ్ళీ తీరా కాస్త వెడ్నెస్డే వస్తుంది, మళ్ళీ ఎప్పటి నుంచి వస్తామంటే మళ్ళీ మండే నుండి వస్తా అంటాడు. అలా నెక్స్ట్ మండే అంటారు. ఇప్పటి వరకు మనకు చాలా విషయాలు తెలిసారు, కానీ వాటిని మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు. చాలా మంది అంటుంటారు, సార్ మ్యూచువల్ ఫండ్స్ నాకు తెలుసు సార్, చాలాసార్లు నేను వీడియో చూశాను, పేపర్లో కూడా చూశాను, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ అంటాడు. అవునా? 2 ఇయర్స్ బ్యాక్ అదే మాట అన్నాడు, ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. చాలా విషయాలు తెలుసు, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ మండే యాటిట్యూడ్ లాగా ఉండకండి. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా గమనించండి. మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలి అంటే మీ యొక్క స్పెండింగ్ అంతా కూడా స్టాప్ చేసి మీ ఇన్కమ్ డబుల్ చేస్తే మీరు ఫ్యూచర్లో అనుకునేటువంటి ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవుతారు. ఇది సాధ్యమవుతుందా? టోటల్గా ఇన్కమ్ డబుల్ చేయడము, ఎక్స్పెండిచర్ అంతా స్టాప్ చేయడం. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎప్పటికి కూడా ఇది పాసిబుల్ కాదు. ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది బోనస్ వచ్చాక నేను నా సేవింగ్ స్టార్ట్ చేస్తాను, అవునా, ఇన్కమ్ పెరిగాక సేవింగ్ స్టార్ట్ చేస్తాను, నేను ట్రాక్ చేస్తాను, ఇప్పుడు సరైనటువంటి డబ్బులు లేనప్పుడు డబ్బు మేనేజ్మెంట్ ఏంటి అనుకుంటుంటాను. లైఫ్లో ఎప్పటికి కూడా ఖర్చులు ఆగిపోవడమో నీ ఇన్కమ్ డబుల్ అవ్వడమో జరగదు. స్టార్ట్ విత్ వాట్ యు హ్యావ్ మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ విత్ వాట్ యు హ్యావ్. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడ మాత్రమే స్టార్ట్ చేయండి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇన్ ద మనీ మేనేజ్మెంట్ ఈస్ డీటెయిల్డ్ బడ్జెట్ ప్లానర్. ప్రతిరోజు కూడా డబ్బు ఎటు వెళ్తుందో నువ్వు చెప్పగలగాలి, దాన్ని ట్రాక్ చేయగలగాలి. ఏంటి సార్ ఇంత కష్టపడి 7:30 అంటే 7:30 కూర్చొని, అవునా, నోట్బుక్ డైరీ పెన్ దగ్గర పెట్టుకుంటే మీరు ఒక మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటూ చెప్పి ప్రతిదాన్ని రాయమని చెప్తున్నారు, ఇది మాకు తెలియదా అంట. అందరికీ తెలుసు, కానీ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఎప్పుడైతే నువ్వు డబ్బు ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో నువ్వు చెప్పగలిగితే, ఎక్కడి నుండి వస్తుందో నువ్వు చెప్పగలిగితే, ఈ కాన్షియస్నెస్లో యు ఆర్ గోయింగ్ టు టేక్ రైట్ ఫైనాన్షియల్ డిసిషన్స్. ఆటోమేటిక్గా సర్ప్లస్ కనబడుతుంది, 5,000 to 10,000 సర్ప్లస్ అనేది కనిపిస్తుంది.
నువ్వు రాయగలిగితే రైట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేది తీసుకుంటావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావో నీకు తెలుస్తుంది కాబట్టి. ఇప్పటి వరకు ఎవరైనా రాయకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీకు అయ్యేటువంటి ఖర్చులను రాయండి. దాంతో పాటు కూడా సాధ్యమైనంత వరకు వారంలో ఒక్క రోజైనా సరే లిక్విడ్ క్యాష్ నోట్స్ ద్వారా కరెన్సీ ద్వారా ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పే చేస్తే ఆ ఎమోషన్ అనేది ఉండట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్కి కేవలం ఒక ₹200 ప్రోడక్ట్ కొంటాను వెళ్ళాము, కానీ బిల్ ₹3000 అవుతుంది. ఫోన్పేతో పే చేస్తున్నాము, మనకి ఏర్పడట్లేదు. అదే కరెన్సీ నోట్ తీసుకొని మనం పే చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఏర్పడుతుంది. చాలామంది కరెన్సీ నోట్తో పే చేసేటప్పుడు బార్గెన్ చేస్తారు. 500 రూపీ నోట్ పే చేస్తున్నాం, బార్గెన్ చేస్తుంటాం, తగ్గించండి తగ్గించండి. అదే ఫోన్పే ద్వారా పే చేసేటప్పుడు బార్గెన్ చేయరు. చూడండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషనల్ థింగ్స్. ఎమోషనల్గా మనల్ని కనెక్ట్ చేస్తున్నారు. ఈరోజు అన్ని రకాల మల్టీనేషనల్ కంపెనీస్ ఫోకసింగ్ ఆన్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క డబ్బంతా కూడా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. జీరో ఈఎంఐ, జీరో కాస్ట్ ఈఎంఐ అంటుంటారు, అవునా కదా? మనం ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండానే వస్తువులను కొంటున్నాము అనుకుంటున్నాం. బట్ ద కంపెనీస్ ఆర్ చేంజింగ్ యువర్ హ్యాబిట్స్, కంపెనీస్ ఆర్ చేంజింగ్ యువర్ మైండ్ సెట్. డబ్బు లేకున్నా సరే ఖర్చు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనల్ని ఒక హ్యాబిట్స్ని వాళ్ళు బిల్డ్ చేశారు. కాబట్టి ఈరోజు చూస్తే వాషింగ్ మిషన్ ఈఎంఐలో ఉంటుంది, రిఫ్రిజిరేటర్ ఈఎంఐలో ఉంటుంది, టీవీ ఈఎంఐలో ఉంటుంది, ఫోన్ ఈఎంఐలో ఉంటుంది. అంటే డబ్బు లేకున్నా కూడా ఖర్చు పెట్టేయాలి. ఈ నెల సంపాదనే కాదు, రాబోయే నెల సంపాదన కూడా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నాం. కాబట్టి మనకి ఎన్ని రకాలుగా డబ్బు వస్తున్నా సరే అది సరిపోవట్లేదు. కాబట్టి డబ్బును ట్రాక్ చేయడం అనేది చేయగలిగితే ఈజీగా ఆ డబ్బు అనేది మన దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. లేజీ పర్సన్ బడ్జెట్ ప్లానర్ డైలీ రాయలేకపోవచ్చు, అట్లీస్ట్ వీక్లీ వన్స్ రాయండి. ఎక్కడెక్కడికి వెళ్ళాయి డబ్బులు ఒకసారి మీ యొక్క అకౌంట్ స్టేట్మెంట్, గూగుల్ పే, ఫోన్పే ట్రాక్ చేసుకొని రాయండి. ఖర్చు పెట్టడానికి ఏదైనా ఒక అకౌంట్ మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. అప్పుడు మనం ఈజీగా ట్రాక్ చేయగలుగుతాం. అసలు ఇలాంటి ట్రాకింగ్ సిస్టమ్ అనేది లేకుంటే అసలు కాన్షియస్నెస్, మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ ఉన్నామనేది తెలియకపోతే, అసలు అనలైజ్ అనేది జరగకపోతే డబ్బు మన దగ్గర ఉండదండి. ఇప్పుడు ఇలా రాస్తూ ఉంటే ఏమైతే తెలుసా, ఆటోమేటిక్గా మనకు మన సబ్ కాన్షియస్ మైండ్ చెప్పేస్తుంది, అరే దీనికి ఇంత ఖర్చు పెడుతున్నావా, దీన్ని తగ్గించాలి. ఆటోమేటిక్గా మనం రాస్తే చాలండి, మీ యొక్క మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. రాయడం నేర్చుకోండి, ప్రతిదాన్ని రాయడం నేర్చుకోండి. ఎంత వస్తుంది రాయండి, ఎంత వెళ్తుంది అనేది రాయండి. దీనివల్ల అద్భుతమైనటువంటి ఆ రిజల్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. చాలా మంది నా క్వశ్చన్స్ యూట్యూబ్లో లైవ్లో కానీ ఇలాంటి సెషన్లో తీసుకున్నప్పుడు, అప్పులు ఉన్నాయి సార్, దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒక చిన్న సింపుల్ సిస్టమ్ చెప్తాను. డెట్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక సింపుల్ సిస్టమ్. ఫస్ట్ యువర్ మనీ యువర్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం ఫీల్ అవ్వాలండి. ఎందుకంటే ఎంత ఈజీగా ఈఎంఐ పైన వస్తువులు తీసుకుంటున్నామండి. అంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం ఫీల్ అవ్వట్లే. ఇక్కడ ఎవరు పే చేస్తాడు? చివరికి మనమే కదా పే చేయాల్సింది. అంత ఈజీగా మనం షాపింగ్ మాల్కి వెళ్ళి ఎందుకు ఖర్చు పెడుతున్నాం? అంత ఈజీగా ఎందుకు స్క్రోల్ చేసుకుంటూ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వస్తువులు కొంటూ ఉన్నాం? వీఆర్ నాట్ ఫీలింగ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందండి? ఫస్ట్ మనకు డెట్ మేనేజ్మెంట్లో ఒక ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెట్ డెట్ పొజిషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే టోటల్ డెట్ బై నెట్వర్త్ చేయాలి. టోటల్ డెట్ బై నెట్వర్త్, మొత్తం అప్పులు ఎన్ని ఉన్నాయి, నీ నెట్వర్త్ ఎంత ఇంటూ 100 చేయాలి. దీని యొక్క ఆన్సర్ 100 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, నీకు అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, కంట్రోల్లో లేదని అర్థము. 100 కంటే తక్కువ వస్తే కంట్రోల్లో ఉన్నాయని అర్థం. దానికి సంబంధించి నెట్వర్త్ అంటారు. టోటల్ అప్పు, టోటల్ డెట్ అంటే అందరికీ తెలుసు. నెట్వర్త్ అంటే ఏంటి? అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్త్. ఓకేనండి? అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్త్. చాలా మంది ఈ నెట్వర్త్ క్యాలిక్యులేషన్ అనేది చేయరు. ఏముందిలే, నాకు కారు ఉంది, ఇల్లు ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి అనుకుంటారు. అంతకంటే ఎక్కువ మన క్రెడిట్స్ కూడా ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క టోటల్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేశారు, టోటల్ లైబిలిటీస్ క్యాలిక్యులేట్ చేశారు, మైనస్ చేస్తే 10 lakhs వచ్చింది. మీరు 10 years నుంచి జాబ్ చేస్తున్నారు లేదా బిజినెస్ చేస్తున్నారు అంటే ఇంతవరకు సంవత్సరానికి 1,00,000 మాత్రమే సంపాదించారు అంటే నెలకు 10,000 మాత్రమే సంపాదించారు. లక్షలు వేలు సంపాదిస్తున్నాం అని చెప్పేసి మనం ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ వీఆర్ ఎర్నింగ్ 10,000 రూపీస్ ఓన్లీ అండి. మోటివేషన్ అనేది టెంపరీ, ఇలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పర్మనెంట్. ఈ నాలెడ్జ్ మన దగ్గర ఉంటే ఫ్యూచర్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా మనం సాల్వ్ చేసుకోగలుగుతాము. ఈ యొక్క లెర్నింగ్ తోని మన యొక్క హార్డ్ మనీ అనేది కోల్పోకుండా మనం రైట్ ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోగలుగుతాం. అసెట్స్ అంటే ఏంటంటే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా అసెట్స్. లైబిలిటీస్ అంటే హోమ్ లోన్ కావచ్చు, స్టూడెంట్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ లోన్ కావచ్చు, అవుట్ స్టాండింగ్ బిల్స్ కావచ్చు, ఏవైనా సరే. టోటల్ అసెట్స్ అంటే మైనస్ లైబిలిటీస్ తీసేస్తే వచ్చేది నెట్వర్త్. కాబట్టి టోటల్ డెట్ బై నెట్వర్త్ ఇంటూ 100 డెట్ పొజిషన్ చెప్పేటువంటి ఫార్ములా. రీపేమెంట్ చేయడానికి 2 రకాల మెథడ్స్ ఉన్నాయండి. ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయండి? 2 రకాల మెథడ్స్ ఉన్నాయి. ఒకటి స్నోబాల్ మెథడ్ ఉంది, ఇంకొకటి అవలంచి మెథడ్ ఉంది. స్నోబాల్ మెథడ్ అంటే ఏం చేస్తాం తెలుసా అండి? మన యొక్క అప్పులన్నింటినీ అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం, అంటే తక్కువ నుండి ఎక్కువ రాస్తాం. రాసుకొని చిన్న అమౌంట్ ఫస్ట్ పే చేస్తాం, తర్వాత ఇంకొంచెం పెద్ద అమౌంట్ పే చేస్తాం, ఆ తర్వాత పెద్ద అమౌంట్ పే చేస్తాం. సైకలాజికల్గా మనకి ఏమనిపిస్తుందండి? హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్క లోన్ క్లియర్ అయిపోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు. అవునా కదా? కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ అవలంచి మెథడ్. ఇది అవలంచి మెథడ్లో ఏం చేస్తాం? లిస్ట్ ఆఫ్ డెట్స్ బై ఇంట్రెస్ట్ రేట్ను బట్టి రాసుకుంటూ వెళ్తాం. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ను బట్టి రాసుకుంటూ హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నటువంటి లోన్ ఫస్ట్ పే చేస్తాం, ఆ తర్వాత రిమైనింగ్ ఇంట్రెస్ట్ రేట్, ఆ తర్వాత రిమైనింగ్. ఇది అవలంచి మెథడ్ అండి. ఓకే, ఈ డబ్బు పాఠాలు, ఈ మనీ లెసన్స్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు యాక్చువల్గా ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్? అవునా, ఇది అవసరమా కాదా, అసలు మీరు ఏం నేర్చుకున్నారు? ఒక 30 secondsలో ఎవరైనా చెప్పగలుగుతారా? 30 seconds. यस, हैंड रेज చేయండి. सब फोटो रो भेज दिए उसको, आपका नंबर सब भेज दिया, फोटो भी भेज दिए. సార్ నేను చెప్తానండి. చెప్పండి వెంకటేష్ సార్, గుప్తా. చెప్పండి వెంకటేష్ గారు. रिस्पांस क्या पे సార్ ఈ చెప్పండి సార్. ఎర్నింగ్ మనీది మీరు చెప్తున్నారు కదా, మనీ ఎర్న్ చేస్తున్నాము, అది ఎక్స్పెండిచర్ ఎలా చేస్తున్నాము అనేది ముందు అసలు ట్రాకింగ్ చేయాలని చెప్పారు. ట్రాకింగ్ Yes. చేసే విధానానికి ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత వస్తుంది అది Yes. తెలియాలి. Yes. అది తెలిసిన తర్వాత మనం అసలు ఎక్కడ ఎక్కువ అనవసరపు ఖర్చులు పెడుతున్నామో అది ఆటోమేటిక్ గా కట్ చేయడానికి అవకాశం ఉంటది, Yes. ప్రయారిటీని బట్టి. రెండోది ఏంటంటే మనకి డెబ్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏం చేశారంటే మీరు లైబిలిటీస్, డెబ్ట్స్ ఇవన్నీ చూసుకొని అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఈ యాక్చువల్ ఎర్నింగ్ మనీ అనేది పెట్టారు మీరు. అంటే Yes. మనం సంపాదించిన డబ్బులు ఎంత ఉన్నాయి, మనం ఏమేమి కొనుక్కున్నాము, మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్సెస్ ఎలా ఉన్నాయి, వాటన్నిటి వాల్యూ ఎంత, Yes. తర్వాత మనకి లోన్లు ఏమేమి ఉన్నాయి, ఎన్ని లోన్లు ఉన్నాయి, ఎంత అమౌంట్ ఉంది, ఈ లోన్లు అవి 2 తీసేసినప్పుడు మనకి నెట్ ఇన్కమ్ అనేది మన దగ్గర సేవింగ్స్ అనేది తెలుస్తుంది. Yes. ఈ నెట్ సేవింగ్స్ Net బట్టి funds. మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది. ఇదంతా తెలియడానికి మనం వాడే విధానంలో ఫస్ట్ మనకి ఎమోషన్ అవ్వాలి, అంటే మనం లిక్విడ్ క్యాష్ నే వాడాలి. ఒకప్పుడు మనం అందరం లిక్విడ్ క్యాష్ నే వాడేవాళ్ళము, కాబట్టి Yes. మనీ మేనేజ్మెంట్ ఈజీగా తెలిసేది. Yes. ఇప్పుడు అది తెలియకుండా పోయింది. క్యాష్ కార్డ్స్ కానీ అన్ని క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ రావడం వల్ల Yes. ఇప్పుడున్న జనరేషన్ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. ఎంత వస్తుందో ఎంత అవుతుందో తెలియదు. ఇయర్ ఎండింగ్ Yes. అయ్యేసరికి అప్పులు ఉన్నాయి తప్ప సేవింగ్స్ ఏం కనపడతలేదు. पहले आदमी Yes. आप होंगे आने वाले. ఇది నాకు Exactly. ఇప్పటి వరకు చెప్పిన దానిలో. సూపర్ అండి, గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ వెంకటేష్ గుప్తా గారు, మోర్ పవర్ టు యూ. సార్ ఆల్రెడీ నేను మేనేజ్ చేస్తుంది ఇది. Next. వేణుమాధవ్ గారు చెప్పండి, మీరు రివ్యూ చెప్పండి వేణుమాధవ్ గారు. మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కంపల్సరీ మనము
అదే సార్ చెప్పినట్టే రాసుకుంటే ఏమవుతుందంటే మనం ఇంత ఖర్చు చేసామా, దేనికి ఇంపార్టెన్స్ మనం ఖర్చు చేస్తున్నాము, ఇంపార్టెన్స్ లేని దానికి ఖర్చు చేస్తున్నాం. ఒకటి వారంలో ఒకసారైనా సరే మన డబ్బుని కరెన్సీ రూపంలో ఖర్చు పెట్టడం వల్ల చాలా వరకు మనకు మనం మీరు అన్నట్టు బార్గెనింగ్ చేయొచ్చా, పెట్టేదానికి వర్త్ఫుల్ గా ఖర్చు పెడుతున్నామా లేదా అనేది ఒకటి. ఎస్, గుడ్, సూపర్ అండి. థ్యాంక్ యూ వేణుమాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక రూల్ చెప్తాను. ఓకే, 24 రూల్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎవ్రీ వన్ ప్లీజ్. 24. ఓకే, టైప్ ఇన్ ద చాట్ బాక్స్ 24. ఈ 24 రూల్ అనేది వాడితే ఆటోమేటిక్గా మనకు నో యూజ్ ఆఫ్ అడిషనల్ ఇన్కమ్, కొత్త ఇన్కమ్ సృష్టించకుండానే ఆటోమేటిక్గా మీరు దీన్ని ఫాలో అవ్వండి. 5,000 to 6,000 రూపీస్ మీకు ఎక్స్ట్రా కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్ 24. ఓకే, ఎందుకంటే మనం రాస్తున్నాం, పలుకుతున్నాం కాబట్టి అది గుర్తుంటుంది. 24. వాట్ ఈస్ 24 రూల్? ఏదైతే మీకు కొనాలనిపిస్తుందో, ఎందుకంటే ఈరోజు ఫింగర్ టిప్స్ తోని కొంటున్నామండి, ఫింగర్ టిప్స్ తోని కొనేస్తున్నాం. ఏదైతే కొనాలి అనుకుంటున్నామో 24 అవర్స్ వెయిట్ చేయండి, ఆ తర్వాత కొనండి. 24 అవర్స్ తర్వాత కొనండి. 24 అవర్స్ వెయిట్ చేయండి, దట్స్ ఇట్. ఒక మంచి ఆఫర్ కనిపించింది, 24 అవర్స్ వెయిట్ చేయండి, తర్వాత కూడా కొనాలనిపిస్తే అప్పుడు కొనండి. నెక్స్ట్ థింగ్, డోంట్ యాడ్ యువర్ క్రెడిట్ కార్డ్ క్రెడెన్షియల్స్ ఇన్ ద ఆన్లైన్ పోర్టల్స్. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మీషోలో కానీ ఈజీగా కొనుగోలు చేసే విధంగా మన క్రెడిట్ కార్డ్ క్రెడెన్షియల్స్ ఉండకూడదు. ఎందుకంటే సడన్గా కనిపించింది, బాగుంది అనిపించింది, క్రెడిట్ కార్డుతో వెంటనే కొంటాం. లేదనుకోండి, క్రెడిట్ కార్డ్ ఎక్కడ ఉంది, దాని నంబర్ టైప్ చేయాలి కదా, దాని నేమ్, మన ఆ కార్డు పైన మన నేమ్ ఎలా ఉందో టైప్ చేయాలి కదా. క్రెడిట్ కార్డు మన యొక్క లాకర్లో ఉంది, వెళ్ళి తీసుకుంటున్నాం, లేదా పాకెట్లో ఉంది, వ్యాలెట్లో ఉంది, వెళ్ళి తీసుకొని వచ్చి టైప్ చేసేంత ఎమర్జెన్సీ ఉంటే టైప్ చేస్తాం. లేదంటే ఏమనుకుంటాం, సరే చూద్దాంలే మళ్ళీ అనుకుంటాం. ఈజీగా ఉంటే ఫింగర్ టిప్స్లోని ఎమోషనల్గా మనం కనెక్ట్ చేసి కొనే విధంగా తయారు చేస్తున్నారు. ఈరోజు ఫెస్టివల్స్ అప్పుడు ఎన్నో ఆఫర్స్ పెట్టి, అవునా, మన యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క హార్డ్ మనీ అంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నాం. ఎర్నింగ్ ఎప్పట్లే, ఎర్నింగ్ ఎవరు ఇవ్వట్లే. దసరాకి ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం, దివాళీకి ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం, సంక్రాంతికి ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. ఓన్లీ ఖర్చు పెట్టడం పైనే మన యొక్క దృష్టి అంతా ఉంది, కానీ సంపాదన పైన, దాని సేవింగ్ పైన, ఫ్యూచర్ గోల్స్ పైన దృష్టి లేదు. ఫ్యూచర్లో ఇల్లు కట్టాలంటే హోమ్ లోను, అవునా కాదండి? మనకు వచ్చిన సంపాదనలో 50% కంటే ఎక్కువ ఈఎంఐ రూపంలోనే పోతుంది. డబ్బులు అవసరమైతే మళ్ళీ ఇంకొకరిని అడగడమే, ఇంకొక చిట్టి వేయడము, లిఫ్ట్ చేయడమే, ఇలాగే సైకిల్ అంతా తిరుగుతూ ఉంది. ఇది ఒకవేళ దశ దాటిపోతే, ఆ బార్డర్ దాటిపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సూసైడ్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం క్యాష్ ఫ్లో గురించి కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్యాష్ ఫ్లో గురించి తెలుసుకోవడం. క్యాష్ ఈజ్ ఎ కింగ్, క్యాష్ ఫ్లో ఈజ్ ఎ కింగ్డమ్ మై డియర్ ఫ్రెండ్స్. క్యాష్ ఈజ్ ఎ కింగ్, క్యాష్ ఫ్లో ఈజ్ ఎ కింగ్డమ్. కాబట్టి అలాంటి క్యాష్ ఫ్లో మ్యాస్టరీలో అసలు క్యాష్ ఫ్లో అంటే ఏంటి, దాని మ్యాస్టరీ ఏంటి అనేది చాలా అద్భుతమైనటువంటి టాపిక్ అండి ఇది. నా యొక్క 11 days కోర్స్ ఉంటుంది, దాంట్లో మాడ్యూల్ 2లో ఈ యొక్క టాపిక్ నేను చెప్తాను. 1 day ఇది మనీ మేనేజ్మెంట్ అండ్ గ్రోత్ అనేది. రిచ్ పీపుల్ డోంట్ జస్ట్ థింక్ అబౌట్ ఇన్కమ్, దే థింక్ అబౌట్ క్యాష్ ఫ్లో. ఈ క్యాష్ ఫ్లో మీద మాత్రమే రిచ్ పీపుల్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తారండి. ఇఫ్ యువర్ క్యాష్ ఫ్లో ఈ స్ట్రాంగ్, వెల్త్ క్రియేషన్ బికమ్స్ ఆటోమేటిక్. ఇక్కడ క్యాష్ ఫ్లో అనేది చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన వెల్త్ సిస్టమ్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా తయారైపోతుంది. కానీ క్యాష్ ఫ్లో పైన ఈ సబ్జెక్ట్ ఎవరు కూడా మనం నేర్చుకోవట్లేదు. అసలు ఏంటి క్యాష్ ఫ్లో అంటే? మనీ ఇన్ మైనస్ మనీ అవుట్, మనీ ఇన్ మైనస్ మనీ అవుట్, దట్ మీన్స్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. ఈ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ తెలియాలి అంటే ఫస్ట్ థింగ్ మన పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన డైరీలో రాయాల్సింది, వేర్ మనీ కమ్స్ ఫ్రమ్, మన ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ మనకు ఉన్నవి. నెక్స్ట్ వేర్ మనీ గోస్ అవుట్, ఎక్స్పెన్సెస్ ఏంటి, సేవింగ్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. వెదర్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్ ఆర్ అగేనిస్ట్ అస్, డబ్బు మన గురించి పనిచేస్తుందా లేదా మల్టీనేషనల్ కంపెనీస్ని ప్రాఫిటబుల్ చేయడానికి పనిచేస్తుందా? యువర్ మనీ, యువర్ రెస్పాన్సిబిలిటీ.
అసలు డబ్బు నీ గురించి పనిచేస్తుందా లేదా అనే విషయం కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ కాన్షియస్గా మీరు ఉండట్లేదు. పాజిటివ్ క్యాష్ ఫ్లో కావాలి అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇజ్ ఈక్వల్ టు సర్ప్లస్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం? ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్లోకి తీసుకెళ్తాం. నెగిటివ్ క్యాష్ ఫ్లో అంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి? ఎక్స్పెన్సెస్ కంటే, అవునా, ఇన్కమ్ అనేది ఎక్స్పెన్సెస్ కంటే ఎక్కువ ఉంటుంది. అక్కడ డెఫిసిట్ ఏర్పడుతుంది, అక్కడ లోన్ తయారవుతుంది. లోన్ కూడా రెండు రకాలండి, గుడ్ లోన్ ఉంటుంది, బ్యాడ్ లోన్ ఉంటుంది. ఓకే, గుడ్ లోన్, బ్యాడ్ లోన్. చాలా మంచి లోన్ తీసుకుని కూడా మనం రిటర్న్ సంపాదించవచ్చు. అదంతా డిఫరెంట్ థింగ్, తర్వాత చూద్దాం. ఇక్కడ 3 క్యాష్ ఫ్లో టైప్స్ అనేది చూద్దామండి. 3 క్యాష్ ఫ్లో టైప్స్ అంటే డబ్బు రావడం పోవడానికి సంబంధించినటువంటి ఒక క్యాష్ ఫ్లో. దాంట్లో ఒక 3 టైప్స్ ఉంటాయి. ఒకటి లీకేజ్ ఫ్లో. లీకేజ్ ఫ్లో అంటే ఏంటి? ఇన్కమ్ వేస్టెడ్ ఇన్ లోన్స్, ఈఎంఐ, షాపింగ్. అర్థమవుతుందండి? ఇన్కమ్ అనేది ఎక్కడ వేస్ట్ అయిపోతుంది? లోన్లు పే చేయడంలోనే, ఈఎంఐస్ పే చేయడంలోనే, షాపింగ్లోనే వెళ్ళిపోతుంది. హ్యాబిట్ లా తయారైపోయిందండి షాపింగ్ చేయడం అనేది. అవసరం ఉంటే షాపింగ్ చేయట్లే, వీకెండ్కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు. మళ్ళీ డబ్బు అవసరం అయితే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాం. ఇంకొక టైప్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఏంటి? స్టాగ్నేట్ ఫ్లో. స్టాగ్నేట్ ఫ్లో అంటే మనీ స్టిల్స్ ఐడియల్ ఇన్ సేవింగ్స్ అకౌంట్స్. మన సేవింగ్ అకౌంట్లోనే ఎఫ్డిగా ఉంటుంది. నీరు ఒకే దగ్గర ఆగిపోయింది అనుకోండి, ప్రవాహం లేకుండా, అది ఏమవుతుంది? మురికి నీరుగా తయారైపోతుంది. అదేవిధంగా నీ డబ్బు కూడా ఇలాంటి రిటర్న్స్ ఇవ్వకుండా ఒకే దగ్గర ఉండిపోయింది అనుకోండి, దానివల్ల మనకు రిజల్ట్ అనేది కనపడదు. బీట్ ద ఇన్ఫ్లేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇన్ఫ్లేషన్ బీట్ చేసినప్పుడే మనకు సరైన రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ గ్రోత్ ఫ్లో. అవునా కదండి? గ్రోత్ ఫ్లో ఉండాలి. ఎందుకంటే మనీ ఫ్లోస్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్, అసెట్స్, వెల్త్. రాబర్ట్ కియోసాకి ఒక మాట చెప్తాడు, డోంట్ వర్క్ ఫర్ ద మనీ, డోంట్ వర్క్ ఫర్ ద మనీ, వర్క్ ఫర్ క్రియేటింగ్ అసెట్స్ అంటాడు. వై? బికాస్ యువర్ అసెట్స్ క్రియేట్స్ మనీ. దట్ మీన్స్ యువర్ మనీ క్రియేట్స్ మనీ, యువర్ మనీ వర్క్స్ ఫర్ యూ. ఇది రియల్ సిస్టమ్, ఇది రిచ్ పీపుల్ సిస్టమ్. డోంట్ ఓన్లీ వర్క్ ఫర్ ద మనీ, వర్క్ ఫర్ క్రియేటింగ్ అసెట్స్. అసెట్స్ జనరేట్ చేయడము, అసెట్స్ క్రియేట్ చేయడం పైన మన ఫోకస్ అనేది ఉంటే రాబోయే 10 సంవత్సరాల్లో వెల్త్ బిల్డ్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. నువ్వు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, దాని యొక్క రేట్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా మనకు వెల్త్ బిల్డ్ అవుతుంది. ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తావు, దానిపైన మనకు రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. లేదా ఒక షాపింగ్ మాల్ అనేది నువ్వు పెట్టావు, దాని ద్వారా వచ్చేటువంటి రెంట్ అనేది నీకు ఒక వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. అట్లీస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ, యువర్ మనీ షుడ్ జనరేట్ మనీ. ఈ కాన్సెప్ట్ మనకు ఉండాలి. దానికి సంబంధించి రాబర్ట్ కియోసాకి ఒక ఫార్ములా చెప్పాడు. దాన్ని 4 క్వాడ్రెంట్స్ ఫార్ములా అంటారు. 4 క్వాడ్రెంట్స్ ఫార్ములా. అది తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అసలు డబ్బులతో జర్నీ ఇలా చేయాలని మనకు అర్థమైపోతుందండి. ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా చూసాం? 3 రకాల క్యాష్ ఫ్లో గేమ్ అనేది చూసాం. దీంట్లో మీరు అసలు ఏ ఫ్లోలో ఉన్నారు? అవునా, ఏ ఫ్లోలో మీరు ఉన్నారు అనేది ఒక్కసారి చూసుకోండి. ఏ ఫ్లో ఉంది మనకు? ఒకటి లీకేజ్ ఫ్లో, ఇంకోటి గ్రోత్ ఫ్లో, ఇంకొకటి స్టాగ్నేట్ ఫ్లో అనేది ఉంది. యువర్ మనీ ఈజ్ ఇన్ విచ్ ఫ్లో? మీ డబ్బు అనేది ఏ ఫ్లోలో ఉందనేది మీరు గుర్తుపట్టాలి. ఎవరు మన యొక్క జీవితాన్ని మార్చరు మై డియర్ ఫ్రెండ్స్, మనం మాత్రమే మన జీవితాన్ని మార్చుకోగలుగుతాము. ప్రతి రూపాయి కూడా మన లైఫ్లో ఈ 4 రకాల స్టేజెస్ని దాటుకుంటూ వెళ్తుందండి. మన జీవితంలో ప్రతి రూపాయి కూడా ఈ 4 స్టేజెస్ని దాటుకుంటూ వెళ్తుంది. ఆ దాటేటప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మన డబ్బు అనేది ఎక్కడ ఉంది అనేది. దట్ 4 స్టేజెస్ ఆర్ ఎర్నింగ్, స్పెండింగ్, సేవింగ్ అండ్ గ్రోయింగ్. ప్రతి రూపాయి కూడా ఇక్కడ నుండి వెళ్తుంది. ఈరోజు డబ్బు సరైన విధంగా నీకు సరిపోవట్లేదు అంటే నీ యొక్క బాస్ని శాలరీ పెంచడం లేదని కాదు, అసలు ఎక్కడికి వెళ్తుంది అని నీకు తెలియకపోవడం వల్లనే మనకు డబ్బు అనేది సరిపోవడం లేదు. ఎంత శాలరీ పెంచినా నీకు సరిపోదు, ఎందుకంటే నీకు ఆ రూల్స్ తెలియకపోతే, నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే. మిడిల్ క్లాస్ స్టాప్స్ ఎట్ స్పెండ్, రిచ్ కంటిన్యూ టు గ్రో. మిడిల్ క్లాస్ స్టాప్స్ ఎట్ స్పెండింగ్ ఓన్లీ.
ఎర్నింగ్ స్పెండింగ్ దగ్గరనే ఆగిపోతున్నాడు మిడిల్ క్లాస్. సేవ్ చాలా తక్కువ, ఇక గ్రో అయితే అసలే కనబడతలేదు. కాబట్టి మిడిల్ క్లాస్ అండ్ పూర్ బికమింగ్ పూర్ ఆల్సో. కాబట్టి ఎలాంటి క్యాష్ ఫ్లోలో మనం ఉన్నాము అనే విషయం మనకు తెలియాలండి. ఓకే, లెట్స్ ప్లే ఏ స్మాల్ క్యాష్ ఫ్లో గేమ్. ఫస్ట్ అసలు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా అనేది ఒకసారి ఐడెంటిఫై చేయండి. కాన్షియస్గా మిమ్మల్ని ఆలోచించడానికి అనేక రకాల సిస్టమ్ నేను చెప్తున్నాను. ప్రతి సిస్టమ్ వెనుక ఉన్నది ఒకటే, మనం ఎంత కాన్షియస్గా ఉంటే అంత ఈజీగా రిజల్ట్ వస్తుంది. ఎక్స్ట్రా గెయినింగ్ అనేది అవుతున్నాడు. ఎంతో మంది నా యొక్క క్లయింట్స్ అడిషనల్గా 5,000 to 6,000 10,000 రూపీస్ సర్ప్లస్ను తయారు చేసుకొని వాటిని మళ్ళీ ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు సేవ్ చేస్తూ వెళ్ళారు. ఇన్ని రోజులు ఆగిపోయారు, అసలు ఎక్స్ట్రా మనీ లేదు సార్ అందుకే మేము సేవ్ చేయట్లే అన్నారు. కానీ ఈ సిస్టమ్ అంతా పాటిస్తే ఎక్స్ట్రా మనీ కనబడుతుంది, దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అవునా? నెక్స్ట్ రాబోయే టాపిక్లో మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్తాను. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో తెలుస్తుంది ఎంత తక్కువ అమౌంట్ కూడా మనకి ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది అనేది. ఎర్నర్ అంటే వర్క్స్ ఫర్ మనీ ఓన్లీ. స్పెండర్ ఎంజాయ్స్ టుడే స్ట్రగుల్స్ టుమారో. స్పెండర్ విషయంలో మనం అందరం కూడా అద్భుతమైన పని అండి. డబ్బు ఖర్చు పెట్టడంలో వీఆర్ నెంబర్ 1. అవునా కదా? సేవర్ సెక్యూర్ బట్ స్లో. ఇన్వెస్టర్ అంటే మనీ వర్క్స్ ఫర్ దెమ్. ఈ 4 యాక్చువల్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇంకా ఏ స్టేజ్కు వెళ్ళాలనుకుంటున్నారు? మై డియర్ ఫ్రెండ్స్, రైట్ ఇన్ యువర్ నోట్బుక్. బికాస్ యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. మై డియర్ ఫ్రెండ్స్, యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. కాబట్టి ఏ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అనేది రాయండి. ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ మీరు చేయగలుగుతారో అప్పుడు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దిస్ ఈస్ క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ క్రియేటెడ్ బై ద రాబర్ట్ కియోసాకి. రాబర్ట్ కియోసాకి రాసిన బుక్ పేరు తెలుసా అండి ఎవరికైనా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. రాబర్ట్ కియోసాకి రాసినటువంటి బుక్ నేమ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్ ప్రదీప్ గారు, ఎస్ అను గారు, ఎస్ ఫణి కుమార్ గారు, ఎస్. ద ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. గిరిధర్ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. ఏం చెప్తాడు అంటే రాబర్ట్ కియోసాకి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఈ. ఈ అంటే ఎంప్లాయ్. ఎంప్లాయ్ మీన్స్ వర్క్స్ ఫర్ శాలరీ. అవునా కదండి? ఇజ్ ఇట్ కరెక్ట్? ఎంప్లాయీ వర్క్స్ ఫర్ ద శాలరీ. ఇక డిసడ్వాంటేజ్ ఏంటండి చెప్పండి ఎవరైనా? రేజ్ యువర్ హ్యాండ్ అండ్ గివ్ ద ఆన్సర్. మన నాలెడ్జ్ మొత్తం మన మేనేజ్మెంట్కే మనం ఎక్కువ స్పెండ్ చేస్తుంటాం. ఎస్, ఓకే. నెక్స్ట్ విష్ణు గారు. ఎంప్లాయీ అంటే నీ శక్తిని వేరే వాళ్ళకి ఉపయోగిస్తున్నట్టు, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎస్, ఓకే. అదే మన చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి విష్ణు గారు. అంటే మనమైతే మన పని మనం చేసుకుంటే ఆ 8 hours 10 hours వర్క్ ప్రెషర్ అని ఉంది కదా, ఆ ఎస్, పర్టికులర్ కాన్సెప్ట్ మైండ్ నుంచి వెళ్ళిపోతుంది. ఎస్. 24/7 కూడా ఎంతూసియాస్టిక్ గా, ఎనర్జెటిక్ గా, మన సొంత పని కాబట్టి, మన సొంత బిజినెస్ లేకపోతే మన సొంత అసైన్మెంట్ కాబట్టి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు చెప్పిన క్యాష్ ఫ్లో కానీ, క్యాష్ ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో, ఎక్స్పెన్స్, ఇన్కమ్, వాట్ ఎవర్ యూ Yes. ఎక్స్ప్లెయిన్ యాజ్ ఆఫ్ నౌ, ఇవన్నీ Yes. కూడా ప్రాక్టికల్ గా అనలైజ్ చేసుకుంటూ, ఇంటర్ప్రిట్ చేసుకుంటూ, ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఒక సర్టైన్ లెవెల్ ఆఫ్ అసెట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎస్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంప్లాయ్ మీన్స్ వీఆర్ సెల్లింగ్ అవర్ టైం. ఎస్, మన నాలెడ్జ్, మన యొక్క టైం అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇన్కమ్ ఈస్ లిమిటెడ్. ఇన్కమ్ లిమిటెడ్, అవునా కదండి? ఓకే. నెక్స్ట్, ఎస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే, మన నాలెడ్జ్ అనేది మన కొరకే ఉపయోగించుకుంటున్నాం అనుకోండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకున్నాం ఇక్కడ. అర్థమైందా? కానీ ఇక్కడ కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ కూడా డిసడ్వాంటేజ్ ఏంటి చెప్పగలుగుతారండి ఎవరన్నా? ఎనీబడి?
అన్నింటికి తట్టుకోవాలి. అన్నిటికీ తట్టుకోవాలి. టైం అండి అగైన్ ఇక్కడ టైం అగైన్ దిస్ ఈజ్ ఆల్సో టౌన్ సారీ ఓకే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో టైం బౌండ్ వర్క్ స్టైల్. ఎస్ ఎస్ మీకోసం వేరే వాళ్ళు పని చేయాలి, అప్పుడే మనం ఇన్కమ్ ఎర్న్ చేయగలం. ఎస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో మనం ప్రమోట్ చేయగలిగితే అది సక్సెస్ అవుతుంది. సక్సెస్ రేట్ ని బట్టి మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఎంత టైం స్పెండ్ చేసినా, ఎంత బాండింగ్ చేసినా మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోతే దానివల్ల ఉపయోగం లేదు, ఇన్కమ్ సోర్స్ ఉండదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అలాగే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ దాంట్లో మన యొక్క నాలెడ్జ్ వేరే వాళ్ళకి ఉపయోగిస్తున్నాం అనే ఉద్దేశంతో మనం ఏం చేసాం, ఇక్కడ మనమే ఓన్గా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సిస్టంలోకి వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నువ్వు వర్క్ చేస్తేనే ఇన్కమ్. అర్థమైందా? టైం బౌండ్, స్టిల్ టైం బౌండ్. నువ్వు వర్క్ చేయకపోతే మళ్ళీ ఇన్కమ్ లేదు. నువ్వు షాప్ ఓపెన్ చేస్తే ఇన్కమ్, షాప్ క్లోజ్ చేస్తే లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు పని చేయగలుగుతావు, ఎన్ని గంటలు పని చేయగలుగుతావు, దాన్ని బట్టి ఇన్కమ్. ఇది ఒక లెఫ్ట్ సైడ్ ఒక క్వాడ్రెంట్. నెక్స్ట్ క్వాడ్రెంట్ ఏంటి అంటే బిజినెస్. ఓకేనండి. నెక్స్ట్ క్వాడ్రెంట్ ఏంటి? బిజినెస్ ఓనర్. క్రియేట్ ఏ బిగ్ బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్. బిగ్ బిజినెస్. వై? బికాస్ దేర్ ఈస్ ఎ సిస్టమ్ వర్క్స్ ఫర్ దెమ్. ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఒక బిజినెస్ తయారు చేసాం అనుకోండి, అక్కడ సిస్టమ్ని బట్టే డబ్బు అనేది జనరేట్ అవుతూ వెళ్తుంది. యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్ జాబ్స్ 32 ఇయర్స్ అయిందట అండి ఆయన ఒక కంపెనీకి వెళ్ళక. 32 ఇయర్స్ అయినా సేమ్ సిస్టమ్ రన్ అవుతుంది. కొత్త మొబైల్ ఫోన్స్ తయారవుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయి, ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెండిచర్ వస్తుంది, కొత్త స్టాల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ విధంగా జరుగుతూనే ఉందండి. క్రియేట్ ద సిస్టమ్. అప్పుడు ఏమవుతుంది? నీకు బిజినెస్ ఉంది, బట్ నువ్వు వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ట్రావెలింగ్లో ఉన్నా, నువ్వు హాలిడేస్లో ఉన్నా నీ యొక్క బిజినెస్ నడుస్తుంటూ డబ్బులు సృష్టించడం జరుగుతుంది. ఎట్ లాస్ట్ మన యొక్క టార్గెట్ అనేది బిగ్ బిజినెస్ సిస్టమ్ క్రియేట్ చేయడంలో ఉండాలి. గంటల తరబడి కష్టపడుతూ, శారీరకంగా కష్టపడుతూ ఉంటేనే మనం డబ్బులు సంపాదిస్తే అది కేవలం వేలు లక్షలు మాత్రమే. ఒకవేళ మన మైండ్తో మనం పని చేయగలిగితే క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనము ఎర్న్ చేసేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి క్రియేట్ దట్ సిస్టమ్, బికమ్ ఏ బిగ్ బిజినెస్ మ్యాన్. ఆ సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది? ఆ సిస్టమ్ మనీ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎట్ లాస్ట్ యువర్ మనీ షుడ్ వర్క్ ఫర్ యూ. ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం బెస్ట్గా చేయగలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుందండి? మనీ వర్క్స్ ఫర్ హిమ్. అంటే మన గురించి ఆటోమేటిక్గా డబ్బులు సృష్టిస్తుందండి. డబ్బులు సృష్టించడం జరుగుతుంది. కాబట్టి కష్టపడితేనే డబ్బులు సంపాదిస్తాము అనుకోవడం చాలా 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 రాంగ్ బిలీఫ్ అండి. అలా అంటే ముఖేష్ అంబానీ ఎన్ని గంటలు కష్టపడాలి, ఎలాన్ మాస్క్ ఎన్ని గంటలు కష్టపడాలండి? బట్ కష్టపడితేనే డబ్బులు సంపాదించడం అనేది కాదు, మనీని జనరేట్ చేసే విధంగా ఒక సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి. టీ తాగడం ఎంతమందికి అలవాటు ఉందండి? టీ తాగడం ఎంతమందికి అలవాటు ఉంది? ఇఫ్ మీకు అలవాటు ఉంటే టైప్ ఇన్ ద చాట్ బాక్స్ టీ. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ టీ అండి. టీ తాగడం అలవాటు ఉందా? ఎస్, చాలా మందికి అలవాటు ఉంది టీ తాగడం అనేది. ఓకే, అసలు భారతదేశంలో టీ తాగడం గురించి అంటే ఆ టీ తయారు చేయడం కావచ్చు, టీ అమ్మడం కావచ్చు, కొత్తగా ఎవరైనా మనకు నేర్పించాలా అండి? నేర్పించాలా ఎవరికైనా మనకు? టీ తాగడం ఎలానో, టీ అమ్మడం ఎలానో మనం చెప్పాల్సిన అవసరం ఉందండి? లేదు. బట్ కొత్తగా టీ టైమ్ అని, టీ హబ్ అని, అవునా, ఇలాంటి ఒక సిస్టమ్ తయారు చేసి ఆ సిస్టమ్ని సేల్ చేస్తూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదిస్తున్నారు. మనకు టీ తాగడము తెలుసు, దాన్ని ఎలా అమ్మాలో తెలుసు, కానీ దానికి సంబంధించి ఒక సపరేట్ ఒక సిస్టమ్ తయారు చేశాడు. తయారు చేసి కూర్చున్న దగ్గరనే అతను ఆ సిస్టమ్ని సేల్ చేస్తున్నాడు. ఈ సిస్టమ్ సేల్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేస్తున్నాడు. ఒకటేసారి సిస్టమ్ తయారు చేశాడు, కానీ ఆ సిస్టమ్ని సేల్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈరోజు చిన్న గ్రామం నుండి మెట్రోపాలిటన్ సిటీస్ వరకు అన్ని దగ్గర కూడా ఇలాంటి స్టోర్స్ అనేది ఓపెన్ చేశారు.
అంటే హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మనకున్నటువంటి ఏదైతే ఎక్స్పర్టైజ్ ఉందో ఆ ఎక్స్పర్టైజ్ స్కిల్ నుండి జనాల్లో ఉన్నటువంటి ఏదైనా పెయిన్ కానీ ప్రాబ్లం కానీ మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతామా, లేదా కంఫర్ట్నెస్ని మనం క్రియేట్ చేయగలుగుతామా, ఒక సిస్టమ్ తయారు చేసి దాన్ని సేల్ చేయడం ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనము వెల్త్ క్రియేషన్ అనేది సాధ్యమవుతుంది. ఇన్కమ్ అనేది ఇలా మనం యాక్టివ్ మనీ ద్వారా, అంటే కష్టపడుతుంటే డబ్బు వచ్చేస్తూ ఉంటుంది, దాంట్లో ఏమాత్రము అతిశయోక్తి లేదు, ఆలోచన అవసరం లేదు. బట్ వెల్త్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం మనం ఒక బిగ్ బిజినెస్ అనేది ఒక క్రియేట్ చేసి, ఒక సిస్టమ్ క్రియేట్ చేసి అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, నేను చెప్పాను కదా స్టీవ్ జాబ్స్ 32 ఇయర్స్ నుండి తన యొక్క కంపెనీకి వెళ్ళకుండా సరే కంపెనీ నడుస్తుందండి. నువ్వు వెళ్ళకుండా నీ కంపెనీ నడవాలంటే, నువ్వు వెళ్ళకుండా సరే నీ ఆఫీస్ నడవాలి. అప్పుడు మాత్రమే నువ్వు బిజినెస్ చేస్తున్నట్టు, అప్పుడు మాత్రమే నీ యొక్క బిజినెస్ కరెక్ట్ వేలో రన్ అవుతున్నట్లు. నువ్వు వెళ్తేనే నీ బిజినెస్ రన్ అవుతుంది, నీ యొక్క ఐడియాస్ ఇస్తేనే నీ బిజినెస్ రన్ అవుతుందంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లాస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉందండి. నువ్వు వెళ్ళినా వెళ్ళకుండా నీ బిజినెస్ సేమ్ పొజిషన్లో వెళ్తుంది, ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, కరెక్ట్ యాక్టివిటీస్ జరుగుతాయంటే డెఫినెట్లీ యు ఆర్ బిజినెస్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్స్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒక మంచి సైన్ అండి. అదొక మంచి సైన్. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దాని గురించి ఇంకొక రాబోయే ఒక 5-10 మినిట్స్లో తెలుసుకుంటాం. దానికంటే ముందు ఒక మంచి వీడియో చూద్దామండి. వీడియో అనగానే హ్యాపీగా టీ తాగడానికో వాటర్ తాగడానికో మీ సీట్ నుండి లేచిపోద్దు, అంటే లేచి వెళ్ళొద్దు. ఇక్కడ రాదు నాన్న, నెక్స్ట్ మా బెడ్రూమ్ లో మన బెడ్రూమ్. మ్యూట్ యువర్ సెల్ఫ్. good. మీ వీడియో జాగ్రత్తగా చూడండి. ఎవరు ఈ వీడియో నుండి ఎలాంటి టాపిక్ నేర్చుకుంటారు, ఏ లెసన్ చెప్తారు అనేది చూద్దాం. ఓకే, ఎవరికి ఎంత మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది చూద్దాం. ఎస్, ఆర్ యు రెడీ అండి? ఎస్. ఒకవేళ సౌండ్ వస్తుందా లేదా ఒకసారి ప్లే చేస్తాను. వస్తుందా అండి? సౌండ్ వస్తుందా? గుడ్. ఓకే, ఇక్కడ వర్డ్స్ ఏం రావు, ఓన్లీ టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ మాత్రమే జాగ్రత్తగా చదవండి, దాని నుండే మీరు ఏం నేర్చుకున్నారని చెప్పాలి. ఓకే, ఓన్లీ 2 minutes వీడియో.
హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా లెర్నింగ్స్ ఏంటి చెప్పగలిగితే హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీబడి? గంగాధర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ, ఆ, విత్తనం మనకి ఆ చెట్టు అవ్వడానికి అంత టైం పడుతుందంటే దాని వెనకాతల అది దాన్ని ప్రిపేర్ చేసుకుంటుంది హిమ్సెల్ఫ్. అది బయటికి కనపడదు కానీ లోపల దాని వేర్లు దాన్ని ఫౌండేషన్ ద బేస్ అవన్నీ స్ట్రాంగ్ చేసుకున్న తర్వాతే ఆ గ్రోత్ కనిపిస్తుంది. అలాగా మనకు ఒక పేషెన్స్ ఉండాలి, టైం పడుతుంది. ఆ పేషెన్స్ తో మనం వెయిట్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది అనేసి. ఎస్, ఓకే. మీ లెర్నింగ్స్ మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎస్వి రెడ్డి గారు. ఓపిక అనేది, పేషెన్స్ అనేది ఉండాలి, విల్లింగ్ పవర్ స్ట్రాంగ్ ఉండాలి. ఇది Yes. మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, డన్. నాగరాజు గారు. మీరు చూపించిన స్టోరీలో ఫస్ట్ 4 years వరకు బ్యాంబూ ట్రీ పెరగకుండా ఒకటేసారి 5th yearలో ఒకసారి చాలా పెద్దగా పెరిగిందని చెప్పేసి స్టోరీ కాన్సెప్ట్. సో బేస్డ్ ఆన్ దట్ ఏమంటే ఏదైనా మనం ఒక ప్రాసెస్ పెట్టుకొని ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ కన్సిస్టెంట్గా మన ఎఫర్ట్స్ పెట్టి రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా మన ఎఫర్ట్స్ మాత్రం పెంచుకుంటూ కన్సిస్టెంట్గా మనము చేయగలిగాము అంటే డెఫినెట్గా కొంత లేట్ అయినా కూడా మనకి డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనేది నేను నేర్చుకున్నాను. ఎస్ ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ. విష్ణు గారు. దిస్ ఈస్ వెరీ కామన్ ఎగ్జాంపుల్ సార్. యాక్చువల్లీ బ్యాంబూ ట్రీ అంటే 5 years మినిమం టైం తీసుకుంటుంది. ఎస్ అప్పటి వరకు అది గ్రో కాదు యాజ్ పర్ బయోలాజికల్ ప్రాసెస్ లో. అది 5 years ఏం చేస్తుందంటే భూమి లోపల కనీసము 15 to 20 meters దాని యొక్క రూట్స్ ని మెల్ట్ చేసుకుంటూ స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఎందుకంటే బ్యాంబూ ట్రీ అనేది మినిమం 20 meters నుంచి 50 meters హైట్ వెళ్తుంది కాబట్టి అంత Yes. హైట్ వెళ్ళినప్పుడు అంతే స్ట్రాంగ్ గా దానికి రూట్స్ కూడా లోపల ఉండాలి. అందుకని మనం ఇచ్చినటువంటి 5 years అది వాటర్ తీసుకుంటూ మన సాయిల్ లో ఉన్నటువంటి మినరల్స్ యూస్ చేసుకుంటూ ఆ రూట్స్ ని స్ట్రాంగ్ చేసుకుంటుంది. సిమిలర్ గా నువ్వు కూడా ఏదైనా బిజినెస్ అనే సీడ్ ఫండింగ్ తీసుకొని సీడ్ అనేది నువ్వు ప్లాన్ చేసుకుంటే ఎస్ కపుల్ ఆఫ్ ఇయర్స్ దాని మీద మీరు వర్కౌట్ చేసి కపుల్ ఆఫ్ ఇయర్స్ దానికి సంబంధించినటువంటి రూట్స్ అన్ని మీరు బలంగా పెనిట్రేట్ చేసుకొని మార్కెట్ లో దెన్ యూ నీడ్ టు కమ్ టు ద పబ్లిక్, దెన్ యూ నీడ్ టు కమ్ టు ద మార్కెట్ టు గ్రో వన్ ఆఫ్టర్ వన్ అన్నమాట. ఒక్కోసారి మార్కెట్ లో ఏదైనా జరగచ్చు, మార్కెట్ కొలాప్స్ జరగచ్చు, మార్కెట్ డిస్టర్బెన్స్ జరగచ్చు, లేకపోతే కరోనా ఇన్సిడెంట్ రావచ్చు, న్యాచురల్ కెలామిటీస్. వీటన్నిటిని మీరు తట్టుకొని నిలబడాలి అంటే మీ రూట్స్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. అందువల్ల సో మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు బిజినెస్ లో, ఫెయిల్యూర్ కాకుండా ఎస్ అనేటువంటిది మోరల్ ఆఫ్ ద స్టోరీ. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank సో you. మచ్ ఫర్ యువర్ లెర్నింగ్స్ అండి. ఒక 1 minute 30 seconds లో ప్రదీప్ గారు, 30 seconds లో. సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవండి. ఇట్స్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైం. మనకి ఎంత టైం నువ్వు స్పెండ్ చేయగలిగితే అంత అదే అవసరం. అది ఇట్ విల్ టేక్స్ యూ టు టైం. దట్ మీన్స్ యూ టు స్పెండ్ ద టైం. ఎస్ సో నువ్వు టైం స్పెండ్ చేయకపోతే షార్ట్ కట్స్ లో ఏమీ రావు. సో నీకు అది కావాలంటే నువ్వు యూ హ్యావ్ టు వర్క్ 24/7. ఓకే, అంత డెడికేషన్ యాక్షన్స్ చేస్తేనే నీకు సక్సెస్ వస్తుంది. ఐ థింక్ ఇన్ నట్షెల్ దట్ ఈస్ ద పాయింట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇంకొక సిస్టమ్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఒక 2 years తర్వాత, ఒక 1 year తర్వాత ఏంటి రిజల్ట్ రావట్లేదు అనుకుంటుంటారు. అర్థమైందా? రిజల్ట్ రావట్లేదు అనుకుంటా, నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటాను, ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు అనుకుంటారు, మధ్యలోనే అదంతా క్లోజ్ చేసేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. అంటే మీరు బ్యాంబూ ట్రీలా 5 years వరకు అది ఎలాంటి హైట్ పెరగలేదు. అర్థమైందండి? ఒక 5 years అసలు హైటే పెరగలేదు. మనం కూడా ఏమనుకుంటాం, అసలు నేను ఇంత కష్టపడుతున్నాను గ్రోత్ రావట్లేదు, ఇంత కష్టపడుతున్నాను గ్రోత్ రావట్లేదు అని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతున్నావు. బట్ అక్కడ నీకు స్ట్రాంగ్ అవుతున్నాయి, అవునా కదండి? రూట్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి. అది మనకు పై కనబడి కాబట్టి మనకు తెలియదు, మన వీడియో విషయం కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. బట్ ఒక సిస్టమ్ని మీరు ఒక 3 years కంప్లిమెంట్గా ఇంప్లిమెంట్ చేశాక కూడా రిజల్ట్ రాకపోతే మనం ఎంత ఫీల్ అవుతామండి?
బట్ మీరు ఆలోచించండి, మీరు రెగ్యులర్గా చేస్తున్నారు అంటే ఏదైనా బిజినెస్, ఫస్ట్ అది విజిబిలిటీ రావాలి, అర్థమైందా? తర్వాత అది క్రెడిబిలిటీ వస్తుంది, ఆ తర్వాత ప్రాఫిటబిలిటీలోకి వస్తుంది. విజిబిలిటీ, క్రెడిబిలిటీ, ప్రాఫిటబిలిటీ అనేది ఒక సైకిల్, మార్కెటింగ్ ఒక స్ట్రాటజీ అది. కానీ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకు రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది, పేషెన్స్గా వెయిట్ చేయాలి. చెప్పలేం కదా, మీరు 4th ఇయర్లోనే దానికి వాటరింగ్ చేయడం ఆపేశాం అనుకోండి బ్యాంబూ ట్రీకి, అది 90 feet పెరిగేదా? అసలు ఎన్ని రోజుల్లో అది 90 feet పెరిగింది అంటే ఆన్సర్ ఏం చెప్తారు? 6 months అని చెప్తున్నారు. 6 months కాదు కదా, 5 years 6 weeks. అవునా? అంటే 5 years వరకు వెయిట్ చేస్తూ ఉంటే ఆ తర్వాత 6 weeks లో అది 90 feet పెరిగింది. అసలు 5 years మనం దానికి సరిగా వాటరింగ్ చేయకుండా సరైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వకపోతే అది అంత రిజల్ట్ ఇచ్చేదా? పేషెన్స్గా వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ డ్రాప్స్ ఒక రాయిని బ్రేక్ చేయగలుగుతుందా? వాటర్ డ్రాప్స్ అనేది ఎస్, బ్రేక్ చేయగలుగుతుంది. ఎప్పుడు? కన్సిస్టెన్సీగా డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్. ఒక ఇయర్ మనకు కంటిన్యూస్గా వచ్చింది అనుకోండి, ఒక రాయి కూడా పగిలిపోతుంది. కన్సిస్టెన్సీ పవర్ అది. కన్సిస్టెన్సీకి ఉన్నటువంటి ఒక శక్తి. ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు, ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, నీ జీవితంలో మార్పు రావాలి అంటే యాక్షన్ అనేది కన్సిస్టెన్సీగా తీసుకున్నప్పుడు మాత్రం రిజల్ట్ వస్తుంది. చిన్న చిన్న పనులు, చిన్న చిన్న యాక్షన్స్ అని మీరు ఫీల్ అవ్వకండి. చిన్న చిన్న పనులే కావచ్చు, చిన్న చిన్న యాక్షన్సే కావచ్చు, బట్ ఇట్ గివ్ అస్ మోర్ రిజల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అలా మన యొక్క చిన్న చిన్న సేవింగ్స్ కావచ్చు, మీరు సేవ్ చేసే 50 రూపాయలు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, మీరు చేసే స్మాల్ యాక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే ఖచ్చితంగా మనకు ఫ్యూచర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తాయి. కాబట్టి దానికి సంబంధించి ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. 30 కోట్లు ఇస్తాను మీకు, మీకు ఏది కావాలి? ప్లాన్ బి చెప్తాను, ప్లాన్ ఏ చెప్తాను. ప్లాన్ ఏ 30 కోట్లు కావాలా? ప్లాన్ బి ఈరోజు 1 రూపీ, నెక్స్ట్ డే 2 rupees, ఆ తర్వాత 4, తర్వాత 8, తర్వాత 16, ఇట్లా మల్టిప్లై చేస్తూ 30 days ఇస్తాను. ఏది కావాలి మీకు? ప్లాన్ ఏ కావాలా, ప్లాన్ బి కావాలా? ఏ ప్లాన్ కావాలి మీకు? ప్లాన్ ఏ ఆర్ ప్లాన్ బి? ప్లాన్ బి. 30 కోట్లు వస్తున్నా వద్దు, మీకు ఓన్లీ రూపీసే కావాలంటున్నారు కదా. మన 30 crores వద్దంటున్నారు, ఓన్లీ రూపీస్ కావాలంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. గుడ్ ఫైనాన్షియల్ లిటరసీ. 10 days తర్వాత ఎలా ఉంటుంది అంటే, ప్లాన్ ఏలో 30 కోట్లే ఉంటాయి, ప్లాన్ బిలో 512 rupees ఉంటాయి. బట్ ఆఫ్టర్ 15 days 30 crores, ఇక్కడ 16,000. ఆఫ్టర్ 25 days ఇక్కడ 30 crores, ఇక్కడ 16 crores 77 lakhs. 31 days తర్వాత ఏమవుతుంది? 107 crores. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇలాగే వర్క్ చేస్తుందండి. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉండాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మన యొక్క ఇన్కమ్ అనేది మనం ప్రొటెక్ట్ చేయాలి. అందుకే రాబర్ట్ కియోసాకి ఏమంటాడు? ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ యూ మేక్, బట్ హౌ మచ్ మనీ యూ కీప్. హౌ హార్డ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ అండ్ హౌ మెనీ జనరేషన్స్ యూ కీప్ ఇట్ ఫర్. రాబర్ట్ కియోసాకి చేసింది ఓన్లీ అసెట్స్ క్రియేట్ చేయడం పైన ఆయన దృష్టి పెట్టాడండి. ఇలాంటి ఎన్నో రకాల మోటివేషన్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ కావాలనుకుంటే దిస్ ఈజ్ మై యాప్. ప్లే స్టోర్లో మీకు లాభిశెట్టి మహేష్ అనేటువంటి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఒక ఫ్రీ మెటీరియల్ కూడా, యాప్లో ఈ 3 lines పైన క్లిక్ చేశాక ఫ్రీ మెటీరియల్ కనిపిస్తుంది. చాలా ఫ్రీ మెటీరియల్ కూడా మీకు యాప్లో అందుబాటుగా ఉంటుంది. చాలా పీడిఎఫ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. నేను ఒక ఆథర్ 2 పుస్తకాలను మీకు కనిపిస్తున్నాయి చూడండి, ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నవి. ఇది ఆయిలు మీ జీవితాన్ని మార్చివేస్తాయి, మార్పు కోసం 100 వ్యక్తిత్వ వికాస కథలు. ఇవి 2 పుస్తకాలు కూడా మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. రీసెంట్గా ఒక డబ్బు పైన ఒక బుక్ రాశాను, ధనికుల ఆర్థిక విజ్ఞానం, పర్సనల్ ఫైనాన్స్ ప్రశ్నలు మరియు సమాధానాలు. జనరల్గా ప్రతి వ్యక్తికి ఉండేటువంటి ఫైనాన్షియల్ క్వశ్చన్ ఏంటిది, దానికి ఆన్సర్ అనేది కూడా ఈ పుస్తకంలో నేను రాయడం జరిగిందండి. దాంతోపాటు ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా తయారు చేశాను. రైట్ డైరెక్షన్ టు మనీ అండ్ వెల్త్ మ్యాగ్నెట్ అనేది ఫైనాన్షియల్ ప్లానర్స్. ఓకే, ఇంగ్లీష్లో ఒక మోటివేషనల్ బుక్ అనేది ఉంది, రైస్ టు అచీవ్. ఇది ఒక బెస్ట్ మోటివేషనల్ బుక్ ద ఇంగ్లీష్, రిటర్న్ బై లాభిశెట్టి మహేష్. మేకింగ్ మనీ ఈజ్ ఏ స్కిల్, మెయింటైనింగ్ మనీ ఈజ్ ఏ డిసిప్లిన్, మల్టిప్లైయింగ్ మనీ ఈజ్ ఏ ఆర్ట్.
ఎప్పుడైతే ఇలాంటి డబ్బు పాఠాలు మనం తెలుసుకున్నప్పుడు ఎలాంటి రాంగ్ ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోకుండా రైట్ ఫైనాన్షియల్ డిసిషన్స్తో మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కని ఆపర్చునిటీ ఇచ్చారు విసిఐ అండ్ పైలట్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గురుగారు గంప నాగేశ్వరరావు గారు, అదేవిధంగా దీన్ని లీడ్ చేస్తున్నటువంటి శ్రీధర్ వీరమల్ల గారు, అదేవిధంగా నరేంద్ర గారు. ప్రతిరోజు కూడా ఇప్పటికీ ఇంత వెల్ పొజిషన్లో ఉండి కూడా లెర్నింగ్ యాటిట్యూడ్తో సెషన్లో అటెండ్ అవుతున్నారు చూడండి. మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక్కడ లెర్నింగ్ లీడ్స్ టు ఎర్నింగ్. అసలు అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం, అవునా కదండి? కాబట్టి ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఒక చిన్న పిల్లలా కూర్చొని నేర్చుకుంటూ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ మీ లైఫ్ మారాలి, ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ కాదు ఇంకా గ్రోత్ ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో లైఫ్ ఈజ్ గ్రోత్, గ్రోత్ ఈజ్ లైఫ్ అన్నారు. కాబట్టి ఆ ఆలోచన లేకుంటే లైఫ్లో గ్రోత్ అనేది కనబడదు. కాబట్టి ఇంత చక్కగా నేర్చుకునేటువంటి దృక్పథం కలిగినటువంటి మీ అందరికీ కూడా ఇప్పటి వరకు నా యొక్క సెషన్ విని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి సన్నద్ధమైనటువంటి యాక్షన్ టేకర్స్ అందరికి కూడా విష్ యూ గుడ్ లక్, మోర్ మనీ టు యూ ఆల్, ఏ గుడ్ వెల్త్ జనరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నరేంద్ర గారు, ఓవర్ టు యూ. ఎక్సలెంట్ మహేష్ గారు, సబ్జెక్టు చాలా బాగుంది. ఒక్క రోజులో విని అర్థం చేసుకునే సబ్జెక్ట్ కాదు ఇది, కానీ మీరు 1 అవర్లో చాలా ఎక్సలెంట్గా పాయింట్ టు పాయింట్ చాలా క్లుప్తంగా వివరించారు. చాలా బాగుంది. సో మీరు అన్నట్లు కూడా అందరూ కూడా డబ్బులు సంపాదిస్తున్నా కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలన్నది ఈరోజు చాలా క్లుప్తంగా తెలుసుకున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం డౌట్స్ తీసుకుందాం సార్. ఓకే, యా విష్ణు గారు. సార్ థ్యాంక్స్ ఫర్